వీసీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనసు విప్పాలనుంది కార్యక్రమానికి కవయిత్రి, రచయిత్రి, కవితా విజ్ఞాన్ శశిబాల గారు విచ్చేశారు. ఆమె ఎన్నో రచనలు, ఎన్నో సన్మాన పత్రాలు, ఇలా కల్చరల్ ఆర్గనైజేషన్స్కి ఎన్నో విధాలుగా ఆమె తోడుంటూ ముందుకు నడిపిస్తూ ఉంటుంటారు. అలాగే ఆమె ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శశిబాల గారు. బాగున్నారా? బాగున్నానండి. ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు VCTV4 ఈ కార్యక్రమానికి నన్ను మనసు విప్పాలనుంది అనే పేరుతో నా మనసులో ఉన్న ఎన్నో విషయాలని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఇక్కడికి ఆహ్వానించిన ఓంకార్ రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం అండి. శశిబాల గారు, మీరు మంచి రచయిత్రి, కవయిత్రి, ఇలా సన్మాన పత్రాల్లోని సంస్కృతి రంగంలో ముందంజలో ఉన్నారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలో నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తారో అర్థం కావడంలా ఈరోజుకి మీరు నన్ను. కానీ ఈరోజు ప్రేక్షకులకి ఏంటో తెలియజేయాలనికే మనసు విప్పాలనుంది కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఏ విధంగా స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు. అయినా పర్వాలేదు. మీరు ఎక్కడ ఈ కవిత రచయిత్రిగా ఎక్కడ ఎదిగారు? అసలు మీ బాల్యం ఎక్కడ స్టార్ట్ అయిందండి? నా బాల్యం, నేను చీరాల ఫేమస్ బేర్ ఆసుపత్రిలో నేను పుట్టాను. చీరాల అంటే ప్రకాశం జిల్లా. పెరిగిందంతా కూడా చీరాల, గుంటూరు. నాన్నగారు ఏసీ కాలేజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ చేసి రిటైర్ అయ్యి 14 సంవత్సరాల క్రితం చనిపోయారు. వారు మహాకవి. మా అమ్మగారు వైలిన్ విద్వాన్, సంగీత స్రష్ట. ఆ అపూర్వ దంపతులకు పుట్టిన నేను ఈరోజు మీ ముందుకి ఇలా రాగలిగాను అంటే అది వారు పెట్టిన భిక్ష, వారు ఇచ్చిన వరం అని నేను భావిస్తున్నాను. పెరిగిందంతా కూడా ఈ 2 ఊళ్ళలోనే పెరిగాను. చీరాల పక్కన వేటపాలెం అని మా తాతయ్య గారు ఊరు. ఊరికి పెద్ద మా తాతయ్య. వారు ఇంట్లో, వారి తోటలో నేను ఆడని ఆట లేదు, పాడని పాట లేదు. ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఈరోజు శుభోదయం పేరుతో నేను ప్రకృతి మీద ఎన్నో రాయటానికి మాతృక నా చిన్నప్పటి మా తోట. ఆ తర్వాత నాన్నగారు మహాకవి అవటం మూలన వారు పదే పదే నాతో సాహిత్య చర్చలు చేసేవారు. పురాణాల మీద, కవితల మీద, పాటల మీద, ఎన్నో విషయాల మీద, విజ్ఞాన విషయాలు, వీటన్నిటి మీద నాన్నగారు నాతో చర్చ చేసేవాళ్ళు. నిజానికి నేను చదువుకుంది MA B.Ed విత్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్. తెలుగుకి నాకు సంబంధం లేదు. కానీ నాన్నగారు ఇచ్చిన గైడెన్స్తో తెలుగు మీద మక్కువని ఏర్పరచుకొని ఆ తెలుగులో అనుకోకుండా చాలా కృషి చేశాను. చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు రాసిన పద్యాలు కానీ, ఎన్నో పద్యాలు, పాటలు ఇవన్నీ కూడా వాటి మీద మక్కువ పెంచుకున్నాను. దీనికి సంగీతం కూడా తోడైంది మా అమ్మగారిది. ఈ పాట చూడు, ఇందులో భావం చూడు అనంటే రాగం మా అమ్మ చూపిస్తే భావం మా నాన్నగారు చూపించారు. ఆ విధంగా ఆ సంగీత సాహిత్యాల మేలు కలయిక ఈరోజు శశిబాలగా మీ ముందుకు వచ్చింది. వెరీ గుడ్ అండి. అయితే శశిబాల గారు, మీరు అంటే బ్రీఫ్గా కొన్ని క్వశ్చన్స్, దానికి ఆన్సర్స్ ముందే అన్నట్టు చక్కటి సారాంశం చెప్పారు. ఎందుకంటే మీరు ఒక కవయిత్రి కాబట్టి ఇందులో ఉన్న సారాంశం చెప్పగలిగారు. ఓకే. కానీ మీరు మొట్టమొదటి అసలు మీ స్కూల్ స్టడీస్ ఎక్కడ స్టార్ట్ అయినాయి? అంతా కూడా గుంటూరేనండి. మీరు పుట్టింది కూడా గుంటూరు? పుట్టింది చీరాల్లో అయినా గుంటూరులో, పెరిగిందంతా గుంటూరులోనే. గుంటూరులో ఎక్కడ, ఏ స్కూల్లో చదువుకున్నారు? నేను పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ అని SPS హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ JKC కాలేజ్, తర్వాత డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్
అంతా కూడా ఏసీ కాలేజ్. మరి స్కూల్లో మీరు రచయితగా ఎదిగారు కదా, స్కూల్లో మరి తెలుగు మాస్టర్ ఎవరు మీకు? తెలుగు మాస్టారు వెంకటరత్నం గారని, మా నాన్నగారు చెబ్రోలు వాస్తవ్యులు, మా నాన్నగారికే గురువు గారు ఆయన. ఆ వెంకటరత్నం గారు అనుకోకుండా నాకు గురువు అయ్యారు ఎస్పీఎస్ హై స్కూల్లో. ఏది రాసినా ఏది చెప్పినా ప్రతి మాట వెనక ప్రతి రాత వెనక మా నాన్నగారు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన ప్రతి కథను కూడా అద్భుతంగా వర్ణించేవాళ్ళు, ముఖ్యంగా భారత రామాయణాలు. వారిని చూసి ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఏదన్నా రాయమంటే తెలుగులో అసలు పరీక్షకి చదవకుండానే వెళ్ళి రాసిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కూడా క్లాస్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ వచ్చేదాన్ని తెలుగులోనే. మిగతా అన్నీ నార్మలే, తెలుగులో మాత్రమే. అప్పుడు మా వెంకటరత్నం గారు మా నాన్నగారిని పిలిచి, ఏం కూతుని కన్నావయ్యా, నీ ముక్కులోంచి ఊడిపడింది అని నాన్నగారిని ప్రశంసించేవారు. ఆ రోజు మా నాన్నగారు కొండెక్కినంత సంబరపడిపోయేవారు. ఎందుకంటే తెలుగు, నేను తెలుగు, నువ్వు తెలుగు ఎందుకమ్మా, నువ్వు ఇంకో సబ్జెక్ట్ చెయ్యని ఇన్సిస్ట్ చేశాను నాన్నగారు. కానీ చిన్నప్పటి నుంచి తెలుగు అంటే ప్రాణం నాకు. వెరీ గుడ్ అండి. ఎందుకంటే పువ్వు పుట్టగానే పరిమళించిన అన్నట్టు మీరు అప్పుడే తెలుగు మాస్టర్ని ఆకట్టుకున్నారనమాట. అప్పుడే మీ యొక్క ప్రతిభ బయటపడింది. కానీ ఈ రోజుల్లో మనం ముఖ్యంగా ఇక్కడ శశిబాల్ గారు చెప్పినట్టు ఏంటంటే, మనం స్కూల్లో చదువుకున్నప్పుడు ఏ సబ్జెక్టు తెలుగు మాస్టర్ అని గుర్తుంటుంది, కానీ ఆ తెలుగు మాస్టర్ పేరు గుర్తుంచుకోవడం చాలా కష్టం అందరికీ. కానీ పేరుతో సహా శశిబాల్ గారు ఈరోజు చెప్పడం జరిగింది. అలా మన గురువుల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే శశిబాల్ గారు, సో స్కూల్లో మీరు ఏమైనా రచనలు ఏంటేంటి చేసేవారు? మొట్టమొదటిగా మీరు ఈ రచనలు అనే దానికి కవిత్రిగా మీరు రావడానికి ఎవరు కారకులు? రచనా వ్యాసంగం అనేది నా స్కూల్ రోజుల్లో మొదలు కాలేదు. చిన్నప్పుడు నాన్నగారు మనుచరిత్ర, పారిజాతాపహరణం, మహాకావ్యాలు ఎన్నో, వాటితో పాటు నాన్నగారు రాసిన యామిని బిల్హణీయం, ఉత్తరరామచరితం, ఇలాంటి మహాకావ్యాల్లో పద్యాలు కంఠస్థం చేసేవారు. దానికి తోడు ఎన్టీ రామారావు గారు, వారు నాకు గొప్ప ఇన్స్పిరేషన్. నాన్నగారు ఎంతసేపటికి శ్రీకృష్ణుడి గురించి ఎక్కువ వర్ణించేవారు, తర్వాత అర్జునుడి గురించి. ఈ రెండు పాత్రలని మెప్పించి ఒప్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అందువల్ల ఆ చిన్నప్పటి నుంచి పాండవ వనవాసం, నర్తనశాల, శ్రీకృష్ణ రాయబారం ఇలాంటి సినిమాలన్నీ చూసి చూసి అవపోసన పట్టినట్లు ఆ పద్యాలన్నీ కంఠస్థం చేసేదాన్ని. అప్పుడు ఈ పద్యాలు, ఈ సాహిత్యం మీద మక్కువ పెరిగింది. దీన్ని తిక్కన గారు ఇలా రాస్తే వెంకట కవులు ఇలా రాశారు అని, తిరుపతి వెంకట కవులు ఇలా రాశారు అని ప్రతి ఒక్కదాన్ని కూడా మా నాన్నగారు వర్ణించేవారు. నాన్నగారి వర్ణన కళ్ళకు కట్టినట్టు ఉండేది. ఒక ఘట్టం గురించి చెప్తున్నారంటే ఆ పాత్రలో లీనమైపోయి తానే అర్జునుడేమో, తానే కృష్ణుడేమో, తానే భీముడేమో అన్నట్లు ఫీల్ అయ్యేదాన్ని. బికాస్ హీఈస్ మై రియల్ హీరో. అందువల్ల నాకు ఆ ఇన్స్పిరేషన్ కలిగింది. వెరీ గుడ్ అండి. అక్కడి నుంచే మొట్టమొదట మీ స్కూల్లో ఏమైనా స్టేజ్ మీద మీరు రాసిన కవితలు వినిపించడం ఏమైనా జరిగిందా? అప్పుడు నేను కవితలు రాయలేదు, కానీ స్టేజ్ మీద నాన్నగారు ఎక్కువగా పోయేదాన్ని కాదు. కానీ చిన్న చిన్న కార్యక్రమాల్లో నేను మంచి సింగర్ని ఆ రోజుల్లో. చాలా గొప్ప సింగర్ని. మా స్కూల్కి కాలేజీలో కూడా నేను మంచి సింగర్గా పేరు తీసుకొచ్చుకుందాన్ని. అయితే ఏంటంటే తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఐ లాస్ట్ మై వాయిస్, అందుకని పాడలేకపోతున్నా. కానీ ఈ దుర్యోధనుడు, భీముడు పాడిన పద్యాలు, తర్వాత సైరంధ్రి పాడిన పద్యాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా పాడేదాన్ని. లవకుశ పద్యాలు, ఘట్టాలు అన్నీ కూడా వర్ణించి చెప్పేదాన్ని. ఏదైనా వస్తుందంటే అది వాటితో పాటు ఆ డైలాగ్స్ నేను కూడా కొట్టేదాన్ని. అంతగా ఇన్స్పైర్ చేసింది. మీకు కూడా పద్యాల మీద చాలా అద్భుతమైన ఇంట్రెస్ట్ ఉంది. అవునండి, ఎందుకంటే చాలా విన్నాను దాని గురించి. అవునవును, మీరు కూడా కొన్ని రచనలు నాకు కూడా సత్య సంగీత ఇంటర్నేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్ కదా, దాంట్లో కూడా మీరు సన్మాన పత్రాలు ఎన్నో రాయడం జరిగింది. సో తెలుగు మీద ఉన్న పట్టు అమోఘం మీది, అసలు దాన్ని మాటలతో వర్ణించలేము.
అది కాకుండా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు కవిత్రి రచయిత్రి కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏమైనా తెలుగు పొల్లుబోద్దా అని మాకు ఇదిగా ఉంది. సో ఈ విధంగా అయితే మీరు ఫస్ట్ మొట్టమొదట స్టేజ్ ఎక్కడ స్కూల్లోనే అనమాట మీరు? అవునండి. పాటల రూపంలో పద్యాల రూపంలో ఎక్కేదాన్ని. అప్పుడు నాకు రచనా వ్యాసంగం అనేది తెలియదు, కానీ సరదాగా స్కూల్లో కాలేజీలో చిన్న చిన్న బిట్లు, సిరిగలవానికి జల్లును తరుణులు 16,000 తగపెండ్లాడని తిరిపెమ్మనకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలునని శ్రీనాథుడు చాటు పద్యాల్లో చెప్పాడు. ఇవన్నీ చూసి చిన్న చిన్న పద్యాలు పదాలు అలా రాసేదాన్ని. మా ఫ్రెండ్ పేరు పద్మ అని ఉండేది. సిరిగల పద్మకు చెల్లును తినుటకు 16,000 తినిపెండారాలని రాశాను. ఏంటంటే అది పెద్దగా తిండిపోతూ తెగ తింటూ ఉండేది. అందుకని అలా ఊరికే ఆ టైంకి అట్లా అనేదాన్ని. కానీ నేను కవిత్వం రాస్తానని కానీ ఈ స్థాయికి వస్తానని కానీ ఆనాడు నేను ఊహించిన విషయం కాదు. ఈ కవిత్వంతో పాటు నాకు చిత్రాలలో ప్రవేశం ఉంది. అంటే బొమ్మలు వేసేదాన్ని. ఆర్టిస్ట్ కూడా అయితే మీరు? ఆర్టిస్ట్ని కూడా. బొమ్మలు వేసేదాన్ని. దాంట్లో బాపు గారు అన్న, తర్వాత నాన్నగారి బుక్స్ మీద మారేమండ శ్రీనివాసరావు గారని అద్భుతమైన చిత్రకారుడు ఉండేవారు. ఆ బొమ్మలు, వడ్డాది పాపయ్య బాగా ఇన్స్పిరేషన్. వారి చిత్రాలు వాటిని చూస్తుంటే దాన్ని ఏదో వర్ణించాలని చిన్న చిన్న పదాల్లో ఏదో ట్రై చేసేదాన్ని. కానీ అప్పుడు నాకు ఇలాంటి ఊహలు, ఇది కవిత, ఇది కవిత్వం, ఇది ఒక రచన, ఇలాంటివి నాకు తెలియదు. తెలియని వయసు నుండే వాటి మీద చిన్న చిన్న క్యాప్షన్స్ రాసేదాన్ని. అట్లా నా తొలి వ్యాసంగం అలా స్టార్ట్ అయింది. తొలి వ్యాసం ఏదంటారు మీది? కానీ ఇలా రాస్తూ నేను చెప్పాను కదా, నేను ఆర్టిస్ట్ను కూడా అని. మొట్టమొదటిగా నేను కవితల కంటే ముందు కూడా నేను చేసింది పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకొని అందులో గురువుగా కూడా కొన్నాళ్ళు ఉన్నాను. నా దగ్గరికి మా వాళ్ళందరూ వచ్చి తెరచాల గుడ్డలు అనేవాళ్ళు. వాళ్ళందరికీ కళ్యాణ ఘట్టాలు అవన్నీ చిత్రీకరించి వాళ్ళకి ఇచ్చేదాన్ని. దాని మీద ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లతో ఏదో ఒకటి క్యాప్షన్ రాసి పెట్టేదాన్ని. అయ్యి నాలో ఒక కొంచెంగా జిజ్ఞాసని పెంపొందించాయి. తర్వాత మా చిన్నాన్నగారు జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ చేశారు. మొట్టమొదటిగా నన్ను గుర్తించింది ఆయన. శశిబాల, నువ్వు పెట్టే క్యాప్షన్స్లో మీ నాన్న బాగా కనపడుతున్నాడు అనేవారు. అవునా బాబాయ్ అనేదాన్ని, నవ్వేదాన్ని, ఊరుకునేదాన్ని. కానీ ఏం మాట్లాడుతున్నా కూడా ఆయన, లేదమ్మా నీలో ఒక స్పెషాలిటీ ఉంది, అందరూ ఈరోజు ఏం కూర, ఈరోజు ఏం చారు ఇలా మాట్లాడుకుంటారు, లేకపోతే నగల గురించో చీరల గురించో మాట్లాడతారు. నీలో ఒక స్పెషాలిటీ నేను చూశాను. నువ్వు ఎప్పుడు కూడా విజ్ఞాన విషయాల గురించి ఎక్కువ మాట్లాడతావు, ముఖ్యంగా తెలుగు మీద చాలా మమకారం అమ్మ నీకు అని అంటే, ఏమో బాబాయ్ ఉందేమో అనేదాన్ని. అప్పుడు కూడా నాకు తెలియదు. తర్వాత నేను మా స్నేహితురాలు, నా ప్రాణ స్నేహితురాలు, బాల్యం అన్నారే, బాల్యం మాది 52 సంవత్సరాల స్నేహానుబంధం. తనతో నేను ఎక్కని చెట్టు లేదు, తిరగని పుట్ట లేదు అన్నట్లు బాగా మా నాన్నగారు పొలాల మధ్యలో ఇల్లు కట్టాడు. ఎటు చూసినా పచ్చిక పరిచినట్టు, ఎటు చూసినా పచ్చటి చేలు, పువ్వులు, కాయలు, పళ్ళు. అసలు ఈ రోజుల్లో మేము అనుభవించిన బాల్యాన్ని ఎవ్వరూ అనుభవించలేదండి. అలా మీరు అంటే ఎంతగా మీరు ఆ బాల్య జీవితంలో పచ్చని చెట్ల మధ్య గడిపారో మీ మాటల్లోనే తెలుస్తుంది. కానీ చాలామంది ఎక్కువగా ఈ కేరళలోని, ఆంధ్ర ప్రాంతంలో, కోనసీమ ప్రాంతంలో ఇలాంటి వాటిలో చెట్లు, కొబ్బరి చెట్లు బాగా ఉంటాయి. ఈ మీరు ఉండే ప్రాంతం కూడా చక్కటి పచ్చదనంలో మీరు. ఇంకోటి, మీ కవితలకి, మీ రచనలకి, వీటికి కవిత్రిగా మీరు ఎదగడానికి కూడా ఈ పచ్చని ఇదే అని నేను అనుకుంటున్నాను. నేను నాన్నగారి ప్రోత్సాహం, మా ఇంటి వాతావరణం, ఎటు చూసినా చెట్లు ఉండేవి, ఎటు చూసినా పూలు ఉండేవి, ఎటు చూసినా పళ్ళ చెట్లు, కాయలు.
మా ఇంట్లో కాయని కాయలేదు, పూయని పువ్వు లేదు. అందువల్ల ఎప్పుడు కూడా మనసు రాగరంజితంగా ఉండేది. ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలనే భావం ఉండేది. ఆ రోజుల్లో ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఆ భావాలకు తగ్గట్లు పాటలు పాడుకునేదాన్ని. గోదావరి తీరానికి పోతే గోదావరి గట్టుంది అనుకుని పాడేదాన్ని. పచ్చ పచ్చని చేలు అమ్మ ఓలమ్మ అన్నట్లు ఆ పాటలు పాడుకునేది. అంటే ఆ భావాలు నా నా మనసులో ఉన్న భావాలకి సరిపోయాయి. అట్లా వాటి మీద ఇష్టం పెంచుకున్నాను. ఇప్పుడు మీ నాన్నగారు కూడా ఆయన కూడా కవిత్రిగా రచయిత్రగా ఎదిగారా? ఆయన మహాకవి. పేరండి? మారేమళ్ళ నాగేశ్వరరావు గారు గుంటూరు ఏసీ కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అని తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం ఈ 4 భాషలకు కూడా వారే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అప్పుడు వారితో పాటు పనిచేసిన వారు మహాకవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారితో మీ నాన్నగారు సాన్నిధ్యం. మరి ఇద్దరు కొలీగ్స్ కదా. తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. భుజంగరాయ శర్మ గారని, స్ఫూర్తిశ్రీ గారని అద్భుతమైన లెక్చరర్స్ ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే నిజమైన గురువులు. నాలో తెలుగు మీద అంతటి అభిమానాన్ని అనురక్తిని పెంచడానికి వారందరూ కూడా కారణమే. ఆ తర్వాత నాకు బాగా ఇష్టమైన లెక్చరర్స్ నాన్నగారు ఫస్ట్ హీరో, తర్వాత పులిచెల్ల సాంబశివరావు గారు, వారు నాకు బాగా ఇష్టం. ఈరోజు కూడా ఈ మధ్య కాలంలోనే వారిని నేను కలిసి వచ్చాను. తెలుగు భాష మీద అంతటి మక్కువ ఏర్పడటానికి కారణం మా పులిచెల్ల గారు. కార్టూన్లు పులిచెల్ల కార్టూన్ల పేరుతో వారు చాలా ప్రసిద్ధి. తర్వాత సాక్షి వ్యాసాలు, తర్వాత అద్భుతమైనటువంటి శరత్ సాహిత్యం, గురజాడ వారి సాహిత్యం, ఆ రోజుల్లో కన్యాశుల్కం ఏంటి, ఇవన్నీ కూడా కాకుండా 1000 పడగలు లాంటి విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలు, ఏకవీర, చిట్లీ చిట్లని గాజులు ఇలాంటి అద్భుతమైనటువంటి రచనలు నేను చదివాను. ఇంతేకాదు కొద్దిగా నేను మనుధర్మశాస్త్రాన్ని కూడా చదివాను. బాగా నాకు వీటిలో ఇన్స్పిరేషన్గా ఉన్నవి కాశీమజిలీ కథలు, ఆ తర్వాత భారత రామాయణాలు. వీటన్నిటిలో కూడా నాకు ఇష్టాన్ని పెంచింది మా నాన్నగారు. సో ఇప్పుడు మీరు రచయిత్రగా ఎదగాలి అంటే దానికి కావాల్సినవి ఏంటండి ముఖ్యంగా? రచయిత వేరండి, కవయిత్రి వేరు, రచయిత్రి వేరు. ఏంటంటే రచనలు వ్యాసంగము, వ్యాసాలు, వచనం ఇవన్నీ రాసేటప్పుడు కథలు, కథానికలు వీటన్నిటికీ రచనలు అంటారు. ఇది కూడా కవితా రచన. వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ ఏంటంటే మనం చుట్టూతా ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం, చుట్టూతా వాతావరణం చూస్తూ ఉంటాం, మన అంతరంగాన్ని చూస్తూ ఉంటాం. ఒక్కొక్క దాన్ని చూసేటప్పుడు ఒక్కొక్క భావం కలుగుతూ ఉంటుంది. ఆ భావ వ్యక్తీకరణలో ఈ రచన అనేది బయటపడుతుంది. ఇప్పుడు ఈరోజు ఒక చిత్రాన్ని చూశాను అని మీరు చెప్తారు, చూశాను ఒక చిత్రాన్ని నేడు అన్నట్లు నేను మాట్లాడతాను. చాలా చిన్న డిఫరెన్స్ అంటే వాడుక పదాలనే ఒక చక్కగా వినసొంపుగా దాన్ని తీసుకొని వస్తారు. అవును, పదాల కలయిక చక్కటి భాషా ధోరణిలో తీసుకురావడంలో దానికి ఒక అందం అనేది వస్తుందని. ప్రాస పాటకైతే మాత్రగణ ఛందస్సు కావాలి, పద్యానికైతే ఛందస్సు కావాలి. ఆ రెండు ఉంటేనే ఈ రెండు కూడా ఆయువు పట్టు లాంటివి వాటికి. అప్పుడే ఇప్పుడు మాత్రగణ ఛందస్సు కూడా చూడండి పాటలో, అది కరెక్ట్గా ఉంటేనే పాటని వాద్యకారుడు కూడా కరెక్ట్గా వాయించగలుగుతాడు. అది మనం గమనించుకొని అలవాటు చేసుకున్నామంటే మనం ఏ అక్షరాలు చూసుకోవక్కర్లా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నేను తొలిసారిగా రాసింది కూడా పాటే. సో ఇలాగా ఎన్నో రచనలు, కవితలు ఇలా రాస్తూ శశిబాల గారు ముందుకు పోతూ ఉన్నారు. శశిబాల గారు, ఇప్పుడు మీరు కాలేజీలోని, స్కూల్లోని
మీరు మొత్తం స్కూల్ స్టడీస్లో కాలేజీలోని బాగా గుర్తుండిపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయా, చెప్పుకోదగ్గవి? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా తెలుగుతో ముడిపడటం అనేది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఇందాక చెప్పాను, మా నాన్నగారు గురువు గారే నా గురువు గారని. ఒక చిన్న సంఘటన జరిగింది. మాస్టర్ గారు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయిన తర్వాత నా పేపరు దగ్గర పెట్టుకొని పోయి మీ నాన్న పిలుచుకురా అన్నారు. భయం వేసింది, ఎందుకు పిలుచుకురమ్మంటున్నారు అని అంటే భయపడుతూ మా నాన్న దగ్గరికి వెళ్ళా. ఏం చేసావు అని అన్నారు. ఏం చేయలేదు నాన్న. పరీక్ష ఎలా రాసావు? బాగా రాశాను నాన్న. తెలుగు కదా నాన్న, నాకు ప్రాణం కదా. మరి ఎందుకు పిలుచుకురమ్మన్నారు? తెలియదు నాన్న, ఒక్కసారి రా. నాన్నగారు అంటే చాలా భయం. మళ్ళీ అదే టైంలో బాగా చదువు కూడా. ఆ సీరియస్గా ఉన్నప్పుడే భయం. అప్పుడు మా నాన్నగారు వచ్చారు. ఇది నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారండి. మహాభారతంలో మీకు నచ్చిన ఒక పాత్ర గురించి మీ స్నేహితురాలకి వర్ణిస్తూ లెటర్ రాయండి అని. సరే, మా నాన్నగారు వచ్చారు. సారీ, నాన్నగారు వచ్చి ఏంటి మాస్టారు అన్నారు. కూర్చో నాగేశ్వరరావు అంటే పర్లేదు మాస్టారు అని. ఎంత గొప్ప ప్రొఫెసర్గా ఉన్నా కానీ, పొజిషన్లో ఉన్నా తన గురువుకి ఇచ్చే మర్యాదలో తగ్గల. పర్వాలేదయ్యా, నువ్వు కూడా తక్కువ కాదు అని కూర్చోబెడితే, కాదు మాస్టారు మీరు కుర్చీలో కూర్చోండి, నేను పక్కన బెంచి మీద కూర్చుంటానని నాన్నగారు బెంచి మీద కూర్చొని ఇప్పుడు చెప్పండి నాన్న అని అంటే, నాగేశ్వరరావు వెనకటి రోజులు గుర్తు చేసావు అని నవ్వారు. తర్వాత ఈ పేపర్ చూసావా, మీ అమ్మాయి రాసిందని. చూశాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసింది మీ అమ్మాయి, చూడు అన్నాడు. పైనుంచి కింద చదివారు. ఏంటి మాస్టారు, నాకు అర్థం కాలేదన్నారు. 15 మార్కులకి నేను 9 కూడా వేయకూడదు, 8 మార్కులే వేయాలి. మీ అమ్మాయి కామాలు, ఫుల్ స్టాపులు ఎక్కడా తప్పు చేయలేదు. అత్యద్భుతంగా వర్ణించింది అర్జునుడి గురించి. నిజానికి చెప్పాలంటే మనకి రూల్స్ లేకపోతే 15కు 15 మార్కులు వేయాలి. కానీ మీ అమ్మాయి దీన్ని ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేసిందంటే, ఎట్లా మార్కులు వేయాలో, ఎక్కడ రెడ్డింగ్ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అయ్యా అన్నారు. అప్పుడు నా మనసు కుదుటపడింది, ఓహో అనుకొని. అప్పుడు మా నాన్న నవ్వుతూ పెన్ను తీసుకొని ఒక చోట అడ్డంగా గీత గీశారు. ఆ సంఘటన ఇప్పటికి కూడా మర్చిపోను. నేను ఎంతో ప్రియ పాత్రమైనది ఆ క్యారెక్టర్ గురించి రాసేటప్పుడు రాశాను. అక్కడ గీత కొట్టి మా నాన్నగారు పైన ప్రియతమమైనది అని రాశాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత నవ్వుతూ థ్యాంక్స్ నాగేశ్వరరావు అని అన్నారు. ఎంత గొప్ప కూతుర్ని కన్నావయ్యా, నీకు ముమ్మూర్తిలో నీ రూపం దిగిందయ్యా, దాంతోపాటు నీ ఈ ప్రతిభ కూడా దిగింది. విజ్ఞానం అన్నీ దొరికి మీ నాన్నగారివి ఇముడ్చుకున్నారు. అవును అని అన్నారు. అంటే ఇంటికి వచ్చాను, ఏం మాట్లాడాల నాన్న. ఇంటికి రాగానే లక్ష్మి, మా అమ్మ పేరు లక్ష్మి, దానికి దిష్టి ఇవే అన్నారు. ఏం ఘనకార్యం సాధించింది మీ అమ్మాయి అని అంటే చెప్పారు విషయం. నేను మొహం మార్చుకొని ఉన్నా. ఎందుకే మొహం మార్చుకున్నావు అని పిలిచి నా నుదుటను ముద్దు పెట్టారు. నువ్వు గీత గీసావు, ఆ పదం ఎంతమంది వాడారో చూపించనా అని గబగబా లోపలికి వెళ్ళి ఒక వారం ముందో 10 రోజుల ముందో ఎప్పుడుదో ఒక వీక్లీ దాంట్లో ఆ పదం వాడారు. ప్రియపాత్రమైనది, దీన్ని ప్రియతమమైనది మార్చావు, మరి ఇట్లాంటి మహాకవులు రాసిందాన్ని నువ్వు ఎలా తప్పు పట్టుకుంటావు అని చెప్పి నేను అన్నా. నిజంగా చెప్పాలంటే
రెండిట్లో ఉత్తమమైంది, కానీ అక్కడ ఏదో గీత పెట్టాలని పెట్టాను, నీ దగ్గర తప్పు లేదన్న. అప్పుడు కాలు ఎగరేసుకున్నా. మొత్తానికి నాన్నగారి దగ్గర ఒక మంచి గుర్తింపు అనేది చిన్నప్పుడు తెచ్చుకున్నాను. ఎక్కువగా మీ అమ్మగారి కన్నా నాన్నగారిని ఎక్కువ లైక్ చేశారనుకుంటా. అమ్మంటే ప్రాణం. అమ్మంటే ప్రాణం. అమ్మ మాటలంటే ప్రాణం. అమ్మ సంగీతం అంటే ప్రాణం. అమ్మ సంగీతం వాయిస్తూ ఉంటే రాగయుక్తంగా పాటలు నేర్చుకుంది అమ్మ దగ్గరే. అమ్మ పరమశాంతమూర్తి, నాన్నగారు కొంచెం సీరియస్ టైప్. అమ్మ ఏ పాటనైనా, హిందీ కూడా పండిట్ ఆవిడ. నాకు హిందీ భాషలో ప్రవేశం రావడానికి మా అమ్మ కారణం. ఆ పాట చూడు, ఆ భావం చూడు, ఆ రాగం చూడు అని ప్రతిదీ కూడా అది వైలిన్ మీద వాయించేది. వైలిన్ విద్వాన్ ఆవిడ. అబ్బా ఎంత హాయిగానో ఉండేది. అట్లా అమ్మ మూలన సంగీతం, ఈ సంగీత సాహిత్యాలు కలవటం అనేది అక్కడ జరిగింది. ఇదే కాకుండా హిందీ పండిట్ అవ్వటం మూలన ఆమెకి ఎక్కువగా ఇష్టపడేది వాల్మీకి రామాయణం. అది చదువుతూ అందులో సంఘటనలు అవన్నీ కూడా ఆమె చదువుతూ నాకు చెప్పేది. ఇద్దరు కూడా నాలో ఈ తెలుగు భాష మీద మక్కువ పెరగటానికి కారణభూతులయ్యారు. దీని తర్వాత మీరు ఇంకో ఇన్సిడెంట్ మీరు తెలుసుకోవాలి. ఆ రోజుల్లో ఎవరు రాశారో గుర్తులేదు, వీక్లీలు బాగా చదివేదాన్ని, కథలు అన్నీ బాగా చదివేదాన్ని. ఒక పద్యం మొట్టమొదటిసారిగా నాలో ఇంత నాలెడ్జ్ ఉంది అనేది నేను తెలుసుకున్న ఇన్సిడెంట్ అన్నమాట అది. ఒక పద్యం, ఒక చిన్న పిట్ట కథ. కొత్తగా పెళ్ళైన అల్లుడు తన మామగారింటికి మొదటిసారి పండక్కి వెళ్ళాడు. చక్కగా షడ్రసోపేతమైన భోజనం చేశాడు. చేసిన తర్వాత మరదలు ఆకులు పక్కలు అన్నీ తెచ్చి అక్కడ పెట్టింది. సున్నం పెట్టడం మర్చిపోయింది. అప్పుడు ఆ అల్లుడు ఏం చేశాడంటే, మరదలే కదా సరసం ఆడచ్చు అని చెప్పి పద్య రూపంలో ఆ అమ్మాయిని సున్నం తెమ్మని అడిగాడు. అది పర్వత శ్రేష్ఠ పుత్రి, పతి విరోధి, అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి, ప్రేమతోడు తన అతని పెద్ద బిడ్డ, సున్నం ఇప్పుడు తేగదే సన్ను తాంగి అన్నాడు. దాని అర్థం ఏంటంటే చాలా పెద్ద అర్థం. దాని అర్థాలు తర్వాత వారం దానిలో వస్తాయి, కానీ శోధించి సాధించాను దాన్ని. దాని అర్థమే పర్వత శ్రేష్ఠ పుత్రి అంటే పార్వతీదేవి, పతి విరోధి, పతి అయిన శివుడు, విరోధి అంటే మన్మథుడు, అన్న పెళ్ళాం, మన్మథుడు అన్న బ్రహ్మదేవుడు, ఆయన పెళ్ళాం సరస్వతి, అత్తను కన్న తండ్రి. అత్త అంటే ఎవరు ఇక్కడ? లక్ష్మీదేవి. ప్రేమ కన్న తండ్రి ఎవరు? సముద్రుడు. అతని ప్రేమతోడు తన అతని పెద్ద బిడ్డ అంటే జ్యేష్ఠాదేవి అంటే దరిద్రం. దరిద్రమా సున్నం దేవే అన్నాడు. సున్నం ఇప్పుడు దేగదే సన్ను తాంగి అని. నాకు భలే నచ్చింది. మొట్టమొదటిసారి తెలుగు మీద బాగా కోరిక పెరిగింది అప్పుడే. వ్యంగ్య రచన. అప్పుడు ఆ అమ్మాయి పోయింది, సున్నం తీసుకుంది, వచ్చింది, ఇస్తూ తను కూడా పద్య రూపంలో బావకు సమాధానం చెప్పింది. శతపత్రంబుల మిత్రుని సుతుదంపిన వాని బావ సూనుని మామన్, సతతము తల దాల్చున అతని సుతువాహన వైరి వైరి సున్నం విదిగో అంది. మీనింగ్ అద్భుతంగా ఉంటుందండి. శతపత్రముల మిత్రుడు అంటే పద్మాలకు మిత్రుడు సూర్యుడు. ఆ మిత్రుని సుతు చంపిన వాని బావ, సుతుడైన కర్ణుని చంపినవాడు అర్జునుడు, వాని బావ కృష్ణుడు, సూనుని మామన్. ఇక్కడ పురాణ రహస్యం ఒకటి ఉంది. శివుడి ముక్కంటి శివుడికి మూడో నేత్రానికి ఆహుతి అయిపోయి ఉన్నవాడు మన్మథుడు. ఆ మన్మథుడు మరుజన్మలో నారాయణ స్వరూపుడైనటువంటి కృష్ణుడు కొడుకుగా పుడతాడు. అది కూడా పుట్టడం అంటే కొడుకుగా మారతాడని చెప్పుకోవాలి. ఇందులో చాలా గొప్ప రహస్యం ఉంది. శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి.
అతను వాడే నెమలి పింఛం కూడా నపుంసక నెమలి యొక్క పింఛాన్ని శ్రీకృష్ణుడు తగిలించుకునేవాడు. ఎవరు కూడా గర్భం ద్వారా పుట్టిన వాళ్ళు ఆయనకి లేరు. ఈ ప్రద్యుమ్నుడు రూపు పొందిన మన్మథుడు. ఇది కథలో కథగా నేను మీకు చెప్పాను. ఆ సూనుని మామన్ అంటే మీకు ఇప్పుడు ఇంతకుముందు పద్యం చెప్పాను కదా, ఆ మన్మధుడి మామ ఎవరంటే మేనమామ, చందమామ. ఆ చందమామని సతతము తల ధరించునాతని ఎప్పుడు నెత్తి మీద పెట్టుకునేవాడు ఎవరండి? శివుడు. ఆ శివుడిని ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుంటాడు కాబట్టి ఆ శివుడి యొక్క కొడుకు సూనుడు అంటే కొడుకు అయిన వినాయకుని వాహన అయిన ఎలుక యొక్క వైరి శత్రువు. ఎలుక శత్రువు ఎవరు? పిల్లి. మళ్ళీ వైరి కుక్క. సున్నం బిదుగు అంది. ఇది చక్కటి ఇదేంటంటే మీకు ఇంత డెప్త్ ఉంది కాబట్టి కొద్ది సామాన్యులకు కష్టమే ఈ లాంగ్వేజ్, చాలా కష్టం. ఎందుకంటే మీకు భారత పురాణాల మీద చక్కటి పట్టుత్వం ఉంది కాబట్టి దీంట్లో ఉన్న గూఢార్థాలని వెలికి తీస్తున్నారు. అవును, అది కూడా నాన్నగారు ఇచ్చిన వరమే. కానీ మీలాంటి వాళ్ళు ఈ ఉన్నారు కాబట్టి ఇలా ఉండబట్టే తెలుగు భాషకి ఇంకా పునాదులు గట్టిగా ఉన్నాయి. కాబట్టి తెలుగుదనం, ఈ తెలుగులో ఉన్న మాధుర్యాన్ని మీ యొక్క మాటల ద్వారా తెలుస్తుంది. ఇది ఈ పద్యాలు తర్వాత నేను చెప్పాను కదా, ఈ పద్యాలు ఎవరైనా చదివారా అని మా పులిచెల్ల గారు అప్పుడు అడిగారు. ఈ పద్యం ఎలా బయటకు వచ్చిందంటే నాలో ఉన్న ప్రతిభను కూడా గుర్తించింది తొలిసారిగా మా పులిచెల్ల సాంబశివరావు గారు. వారు ఒకరోజు ఈ 10 రోజుల క్రితమో ఒక వారం క్రితమో వచ్చిన ఆంధ్రప్రభలోనో స్వాతిలోనో భూమిలోనో దేంట్లోనో వచ్చింది. ఆ పద్యం గురించి అడిగారు. అప్పుడు నేను స్పెషల్ తెలుగు ఇంటర్లో మాత్రం స్పెషల్ తెలుగు క్లాస్కి వచ్చినప్పుడు తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉండాలి, మీలో ఉన్న ఇంట్రెస్ట్ నేను పరీక్ష చేస్తున్నాను, ఈ పద్యాలు ఎవరైనా చూసారా అన్నారు. ఒక 10-15 మంది మాత్రం చెయ్యెత్తారు. ఈ పద్యాలు చదివారా అన్నారు. ఒక 7-8 మంది చెయ్యెత్తారు. ఈ పద్యం అర్థమైందా అని అడిగారు. నేను ఒక్కదాన్ని చెయ్యెత్తి అటు ఇటు చూస్తే ఎవరు ఎత్తలే. ఇదేంటో అనుకున్నా. అప్పుడు ఏంటి నీకేమర్థమైంది, దాని ఆన్సర్ వచ్చే వారం వస్తుంది, నీకేమర్థమైందో చెప్పు అన్నారు. అప్పుడు ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది చెప్పా. తెలుగు మాస్టర్ గారు అమ్మాయివి కదా, మీ నాన్న సాయం చేశారా అన్నారు. మా నాన్న వీక్లీ చదువుతాను తెలిస్తే చంపుతాడు, అందుకని మా నాన్నకి చెప్పను అన్న అని అంటే, ఓ అయితే నీకు నువ్వుగా వీటిని తెలుసుకున్నావు అన్నమాట అన్నారు. అవును సార్ అన్న. అప్పుడు నిజంగా తెలుగు బిడ్డవంటే నువ్వే, నిజమైన పండితుడి కూతురు అంటే నువ్వే అని చెప్పి మెచ్చుకున్నారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా నాకు చప్పట్ల హోరు వినిపించింది. మొట్టమొదటిసారిగా అది నా జీవితంలో నేను మర్చిపోలేదు. కాలేజీలో ఇంటర్మీడియట్లో అప్పుడు. దీని తర్వాత ఇంటర్మీడియట్ మొట్టమొదటిసారి నా తొలి రచన మా అన్నయ్య గారు చనిపోయారు. ఆ వేదంతో మా అమ్మగారు 6 నెలల కాలంలోనే వారు వెళ్ళిపోయారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కాలేజీ మ్యాగజైన్కి నేను ఒక కవిత రాశా. ఎవరి కొరకు బతకాలి, ఎందులకై బతకాలి, తల్లి అని అన్న పిలుపు, చెల్లి అని అన్న పిలుపు, కలలైనా ఇలనైనా విననోచని నేను ఎవరి కొరకు బ్రతకాలి, ఎందులకై బ్రతకాలి అని ఒక కవిత నేను మొట్టమొదటిసారి రాస్తూనే ఏడుపు వచ్చింది. వాళ్ళిద్దరూ చనిపోవటం మూలాన ఆ బాధతో చాలా బాధపడ్డా. ఆ
కాలేజీ మ్యాగజైన్కి ఇచ్చా. మా నాన్నగారికి తెలియదు, ఆయన కూడా బాధపడతాడని చెప్పలా. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మా పులిచెల్ల గారు నాన్నగారిని కలవటానికి మా ఇంటికి వచ్చినప్పుడు ఆ కవిత గురించి ప్రస్తావించారు. ఎంత అద్భుతమైన కవిత రాసిందో తెలుసా మాస్టారు అని అంటే, కవిత మా అమ్మాయ రాయటమా, ఏం మాట్లాడుతున్నారండి. మా నాన్నగారికి ఒక ఆభిజాత్యం ఉండేది, ఎక్కడ ఓటమిని చవి చూడకూడదు. పొరపాటున నేను రాసి మార్కులు సరిగ్గా రాకపోతేనో, ఫస్ట్ రాకపోతేనో ఆయన ఈగో దెబ్బతింటుంది. అందుకని నన్ను పోటీలకు పంపించేవారు కాదు. అప్పుడు మాస్టారు, మీరు చాలా అమ్మాయిని వెనక్కి తీస్తున్నారు, అమ్మాయి గురించి తక్కువ అంచనా వేయొద్దు, అమ్మాయి రాసిన కవితని ఆయన దాన్ని గుర్తుంచుకొని మొత్తం కవిత చెప్తే నాన్నగారు ముందు ఇట్లా పెట్టుకొని విన్నారు. నాన్నగారు ఆశ్చర్యపడ్డారు. ఏమే, నాకు తెలియకుండా నువ్వు పంపించావా అన్నారు. కానీ ఏడ్చేశారు. ఎందుకంటే చనిపోయిన నా అన్న నా అమ్మ గురించిన కవిత కాబట్టి. ఇంకా ఆ తర్వాత నేను ఎప్పుడు రాయలేదు. ఈ చిన్న చిన్న క్యాప్షన్స్ ఇవే రాస్తూ వచ్చా. అలా నా తొలి వ్యాసంగం అయితే నిజంగా చెప్పాలంటే అలా మొదలైంది. వెరీ గుడ్ అండి, చాలా చక్కటి. అది కూడా ఆ చప్పట్లే ఇక్కడ వరకు మీరు ఎదగడానికి కారణం అనుకుంటున్నాను నేను. అవునండి, తెలియకుండా అవును, ఆ చప్పట్లే ఇంత పెద్ద రచయితగా ఈరోజు నాకు కప్పుతున్న షాల్స్ అనే దుప్పట్లు ప్రతి మాట ఒక కవితగా ఉంటుంది మీది. సో మీరు పాటలు పద్యాలు బాగా మీరు అవగాహన ఉంది వాటి మీదన. అది కాకుండా మీరు పాడుతారు కూడా. మీకు బాగా నచ్చిన ఒక పాట పాడండి, ఓ పద్యం కూడా పాడండి. పాడే పొజిషన్లో లేను, కానీ పాటలు 600 పైన పాటలు రాశాను. నేను తొలిసారిగా రాసింది పాటే. అంటే ఎన్నో సంవత్సరాల గ్యాప్లో ఈ కవయిత్రిగా రచయిత్రిగా నేను పేరు తెచ్చుకోవటానికి నా తొలి అడుగు వేయటానికి కారకుడు మాస్టర్ టి శరత్చంద్ర, ఘంటసాల సంగీత కళాశాల. ఓ వెరీ గుడ్. శరత్చంద్ర గారు పాటలు అద్భుతంగా. వారి కార్యక్రమానికి నా చిన్ననాటి నెచ్చెలి తీసుకెళ్ళింది. అప్పటిదాకా ఏ సాంస్కృతిక కార్యక్రమానికి నేను వెళ్ళాలి. ఎంతో అంటే అప్పటి వరకు మీరు సాంస్కృతిక సంస్థలో అడుగు పెట్టలేదు. మీరు పెట్టలే. మొట్టమొదటిగా శరత్చంద్ర గారి దాంట్లో అడుగు పెట్టారు. త్యాగరాయ గాన సభ. అది కూడా త్యాగరాయ గాన సభ. ఓహో, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన త్యాగరాయ గాన సభ. అవును. అయితే ఆ త్యాగరాయ గాన సభలో ఆ రోజు వారి కార్యక్రమానికి ఫుల్ హౌస్ఫుల్. మేము ఎక్కడ సీట్లు దొరక మేడ మీదకి వెళ్ళి కూర్చొని చూసాం. ఏ సంవత్సరంలో ఇది? సుమారుగా 12 సంవత్సరాల క్రితం. 12 సంవత్సరాల క్రితం. అప్పుడు మొట్టమొదటిసారి ఆయన కార్యక్రమం చూసి అపర ఘంటసాలగా భావించి ఫస్ట్ రోజే ఫ్యాన్ అయిపోయా. నాకు ఘంటసాల గారి పాటలు అంటే చాలా ఇష్టం. బాలుగారి పాటలు అంటే అవి కూడా చాలా ఇష్టం. కానీ ఎక్కువ సూర్యుడు కావాలా చంద్రుడు కావాలా అంటే ఎవరి పేరు చెప్పమంటారు? ఏ కన్ను కావాలంటే ఎవరి పేరు చెప్పమంటారు? అలా ఇప్పుడు ఇద్దరు కవులు ఒకటే అంటున్నారు, ఇద్దరు రూపంలో తెలియజేస్తున్నారు ఇప్పుడు. అవును. ఎందుకంటే కాకపోతే వారిద్దరి దారి వేరు. ప్రౌఢంగా చెప్పాలి అంటే ఘంటసాల గారు, లాలిత్యంగా చెప్పాలి అంటే బాలుగారు. ఇద్దరు కారణ జన్ములే. ఇద్దరు కారణ జన్మ. తెలుగు వాళ్ళకి ఒక చక్కటి వరాలు. అవును. అయితే మిగతా వాళ్ళందరూ మాధవపెద్ది సత్యం గారు కానీ, అందరూ బాలమురళీకృష్ణ గారు కానీ గురువులు. కానీ మనసుని బాగా తాకేది ఎవరి అంటే వీళ్ళిద్దరు పాటలు ఎక్కువ తాగు. ఘంటసాల గారు, అవును, ఇంకా మిగతా అందరూ ఆ రోజుల్లో అండి ఆ మహా గాయకుల ముందు ఎవరు పనికొస్తారండి? అది గుండె లోతులకి తాకే పాటలు, అద్భుత రచనలు, సాహిత్యం, సంగీతం, గానం, వాటికి తగ్గట్టు సిచ్యువేషన్స్, సన్నివేశాలు
నటన నిజంగా గోల్డెన్ డేస్. గోల్డెన్ డేస్ అంటే అప్పుడు నటులు కూడా పాడడానికి వీళ్ళు పుట్టారేమో అనిపిస్తుంది. వీళ్ళు పాడడానికి, వాళ్ళు నటించడానికి వాళ్ళు పుట్టారేమో అని ఒకరికొకరు ఈ విధంగా బాగా చెప్పారు. మనకి గిఫ్ట్గా అవును, తెలుగు అద్భుతంగా చెప్తున్నారు కదండి. వారికి కూడా ఆ పాటల మీద ఎంత మక్కువ ఉన్నది అని ఓంకార్ రాజు గారికి ఆ విషయం కూడా ఇక్కడ తేటతెల్లం అవుతోంది. నాకు తెలుసు ఓంకార్ రాజు గారికి పద్యాలంటే ప్రాణం. అవునండి. తెలుగు భాష అంటే ప్రాణం. అవునండి. ఇంకొక భాష వైపు వారు మొగ్గు చూపలేదు. అవును. ఇంకోటి ఏంటంటే మీకు చిన్నది మధ్యలో ఏదైనా, నేను ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరిగిందండి. ఎయిర్పోర్ట్కి ఒకరు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇంగ్లీష్లోనే అన్నీ ఉన్నాయి. అంటే దారి సూచనలు, మీరు ఈ విధంగా వెళ్ళండి, అరైవల్స్, డిపార్చర్స్, ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే పెట్టడం జరిగింది. అది కూడా పెద్దగా బోల్డ్ లెటర్స్లో. సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లోని ఈ ఎయిర్పోర్ట్ని, ఈ యొక్క విమానాశ్రయాన్ని మనం పెట్టుకొని ఇక్కడి నుంచి ప్రయాణికులు ఇతర దేశాలకు వెళ్తున్నారు. మన భాషని అక్కడ లేకపోవడం మెయిన్, అంటే ఎక్కువగా ముఖ్యమైన ప్రదేశాల్లో మన తెలుగు భాష రాయకపోవడం మన దురదృష్టకరమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఎట్లాగైనా ఇక్కడ విమానం ఎక్కిన తర్వాత, అక్కడ మీరు దిగిన తర్వాత కొన్ని వద్దనుకున్న మన నిత్య జీవితంలో ఇంగ్లీష్ పదాలు లేకుండా జీవించడం కష్టంగానే ఉంది ఈ రోజుల్లో. కానీ ఎంతున్నా సరే మన బాధ్యతగా, మన ప్రభుత్వాల బాధ్యతగా ఇంగ్లీష్ ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ ఇచ్చి రాశారో, అలాగే మన మాతృభాషని, తెలుగు రాష్ట్రం కాబట్టి తెలుగులో రాయడం తప్పనిసరిగా ఉంటే తెలుగు ప్రజలు సంతోషిస్తారని చెప్పి నా చిన్న ఇదండి. మన ప్రభుత్వానికి తెలియజేయాలి. మీరు కూడా ఎక్కడైనా సందర్భం వస్తే మీకు మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరితో మీరు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా ఇది గుర్తు చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. మీరు అన్న దాంట్లో 100% సత్యం ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే, ఒక తమిళనాడు పోండి, తమిళుడు తాను తమిళుడు అని చెప్పుకోవటానికి గర్వపడతాడు. కరెక్ట్, బాగా చెప్పారు. ఒక కేరళవాసి తాను కేరళవాసి అని చెప్పుకోవడానికి గర్వపడతాడు. ఎక్కడా లేని దౌర్భాగ్యం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తెలుగువాడు తెలుగువాడిని అని చెప్పుకోవడానికే సిగ్గుపడతాడు. అది వాడి భ్రమ. తెలుగుతోనే తను ఎంతో గొప్పవాడు అవ్వచ్చని వాడికి తెలియదు. మీడియా లాంగ్వేజ్ కావాలి, కానీ బోర్డు కూడా 2 భాషల్లోనూ ఉంటే ఏ భాషలో వాడికైనా ఇబ్బందికరంగా ఉండదు. మీరు ఇచ్చిన సజెషన్ చాలా చాలా గొప్పది. తమిళనాడు పోండి, ఎక్కడ చూసినా కూడా అక్కడక్కడ ఇంగ్లీషు, కానీ ఎక్కువ శాతం తమిళ్లోనే రాస్తారు. ఎందుకంటే మీరు బాంబే, మహారాష్ట్ర వెళ్ళండి, అక్కడ బస్సెస్ మనం ఇంగ్లీషు చాలా అద్భుతంగా, మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇంగ్లీష్ రాస్తుంటారు. బస్సెస్ మీద తెలుగు కూడా ఉంటుంది. ఈజీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా చక్కగా తెలుసుకోగలుగుతారు. అదే మహారాష్ట్రలోని మీరు దిగితే వాళ్ళ బస్సెస్లో చక్కటి వాళ్ళ మాతృభాష మీద ప్రేమతో వాళ్ళు రాసుకుంటారు. అవును. అలాగే తమిళనాడులో కూడా ఈస్ట్ అంటారు తెలుగుని. అదే తమిళనాడులో కూడా చక్కగా వాళ్ళు యొక్క భాషలోనే వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చి రాసుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డిపార్చర్ అంటే ఏంటండి తెలుగులో? డిపార్చర్ అంటే ఇప్పుడు మీరు సడన్గా అడిగితే నాకే, చూసారా, మీరు ఇంత తెలుగులో ఉండి తెలుగు అగ్రగణ్యులై ఉండి నిష్క్రమణ, అలా కాకుండా విదేశీ నిష్క్రమణ. ఓకే. వాడుక పదంలోకి వస్తే ఇంకేమంటారు దాన్ని? రాక పోక అంటారు. అంతే కదండి. సో దాన్ని ఏదో వాడుక భాషల్లో పదం తీసుకొని తెలుగులోని ఇంటర్నేషనల్ డిపార్చర్ అని రాశారు. మరి చదువు లేని వాళ్ళకి రైతులు ఎక్కకూడదండి? ప్లైన్స్ ఎక్కకూడదా? ఎందుకు ఎక్కువ? మరి వాళ్ళు అక్కడ చదువుకోవడానికి తెలుగులో, ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగులో ఉన్న వాళ్ళు కూడా ఏరోప్లేన్స్ ఎక్కుతారు కదా.
అవును. ఎక్కినప్పుడు వాళ్ళు తెలుగులో కూడా చక్కటి వాళ్ళ మాతృభాషలో చదువుకోవడానికి తెలుగులో రాస్తే తప్పేంటండి ప్రభుత్వాలకి? ఏ తప్పు లేదండి, చెప్పాగా. మన వాళ్ళు మనల్ని మనమే కించపరచుకోవటమే ఇక్కడ దాని మెయిన్ కారణం. కరెక్టే శశిబాల గారు. ఎందుకంటే ఇంకో భాషలో ఇంకో దానిలో సబ్జెక్టులోకి వెళ్తున్నాం మనం. కానీ మన తెలుగు ప్రేక్షకులకి చిన్న విన్నపం ఏంటంటే, మీరందరూ తెలుగు భాషని ఇప్పుడు ఈరోజు మనం చాలా ముఖ్యమైన వ్యక్తి శశిబాల గారు, రచయిత్రిగా కవయిత్రిగా ఇలా తెలుగు మీద మక్కువతో, తెలుగు భాష మీద ఉన్న మక్కువతో ఎన్నో అర్థాలు, నానా అర్థాలు, ఇలా భాష గురించి ఎన్ని చెప్పమన్నా అని చెబుతూనే ఉంటారు. ఇలాగే మన తెలుగు భాష మనం గౌరవించుకోవాలి. మన తెలుగు ధనాన్ని, తెలుగు భాషని మనం వివిధ రంగాల్లో, మన వ్యాపారాల్లోని అన్నింటిలోని తెలుగు భాష పేర్లు రాస్తూ బాగుంటుందని నా అభిప్రాయం. ఇది బస్సు, రైలు, ఇవన్నీ, ఈవెన్ రైలు కూడా అది ఇంగ్లీష్ పదమే. పొగబండి, ధూమశకటం, ఇవన్నీ అంటే అది ఎన్టీ రామారావు గారు అంటే ఓరి గార్ధబా అనకుండా గాడిద అని పిలవచ్చు కదా అని అంటారు. అది అట్లా ఉంటుంది అనమాట. అది సో అందుకే తెలుగులో పదాలు కొన్ని ఇప్పుడు మీరు రచయితగా ఉండి కూడా సడన్గా నేను ఒక బస్సుని ఏమంటారంటే తడుముకోవాల్సి వస్తుంది. అలాగే ఇంకా ఫ్యూచర్లో అంటే ముందుగా మన తెలుగు వాళ్ళు తెలుగు పదాలు మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు వాడుక భాషల్లో ఉన్న పదాలని మనం బస్ స్టాండ్లోని ఇప్పుడు చూసారా, నేనే చెప్తున్నాను, నేను బస్ స్టాండ్ అన్నాను. అండ్ ఆ తెలుగులో ఏమంటారనేది కూడా కష్టంగా ఉంది దాన్ని తెలుసుకోవడానికి. సో తెలుగులో రాస్తూ ఉంటే మనం ఆ పదాలు మనకు కూడా గుర్తుంటాయని నా అభిప్రాయం అండి. శశిబాల గారు ఏమంటారు? బాగా చెప్పారు. కాకపోతే ఏంటంటే అన్ని పదాలని మనం తర్జుమా చేయలేకపోయినా బస్సులు నిలుపు స్థలము చక్కగా ఉంది అని, అది కార్లు నిలుపు స్థలము అని రాస్తే, కారు అంటే తెలియని వాడు పసిపిడ్డ నుంచి తెలుసు కాబట్టి, బస్సు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే ఇప్పుడు అక్కడ తెలుగు భాష విదేశములకు పోవు విమానములు నిలుపు ప్రదేశము, దారి అట్లా మాట్లాడచ్చు. విదేశయానము పోవుటకు, విమానములు పోవుటకు దారి అట్లా. చూసారండి, మనం ఈ తెలుగులో ఏ విధంగా రాయాలి, ఎలా అని తర్జన ఎంత ఇదిగా పడుతున్నాం మనం. అది ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఇప్పుడు మనకి ఇలాంటి తటస్థించినటువంటి కారణం ఏంటంటే, వాడుకలో మనం తెలుగు భాషలో పదాలు వాడకపోవడం వల్లే మీరు ఎంత గొప్ప రచయిత్రి అయ్యుండి కూడా కొద్దిగా తడబడుతున్నారు. అయితే మాలాంటి వాళ్ళకి ఇంకెంత తడబడతాం. అందుకే మన పూర్వీకులకి తెలుగు భాషను అందించాలంటే సిగ్గుపడకూడదు, తెలుగులో రాసుకోవాలి అనే ఒక విన్నపం అండి నాది. మీ విన్నపము అందరూ కూడా ఆమోదించవలసిన విషయమే, అది మాత్రం చెప్తున్నా. కాకపోతే ఏంటంటే ఈ ఒక్కటే కాకుండా 2 భాషల మీద కూడా పట్టు ఉండొచ్చు. కానీ ఏంటంటే సందర్భానుసారంగా అది వాడబడితే దానికి ఇంకా అందం చందమని నా అభిప్రాయం. మీరు అన్నట్లు తెలుగులో కూడా ప్రకటనలు, వాటి బోర్డులు ఇవన్నీ పెడితే గనక, ఇప్పుడు నేనే అంటున్నా బోర్డు అని, అవన్నీ పెడితే గనక జనాలకు కొంచెం ఉపయోగపడుతుంది. నిజంగానే ఎంతోమంది పిల్లలు విదేశాల్లో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండగా ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని చూసుకోవటానికి వెళ్ళవలసి వస్తుంది. ఏదన్నా ఒక చిన్న సందేహం వస్తే వాళ్ళకి అర్థం కాదు, పాపం ఇంగ్లీష్ రాదు, ఎవరిని అడగాలో అర్థం కాదు, ఎవరిని అడగాలన్నా మొహమాట పడతారు. అలాంటప్పుడు వాళ్ళకి తెలుగులో కూడా ఉంటే కొంతవరకు అది ఉపయోగకరంగా ఉంటుంది. ఓంకార్ రాజు గారు ఈరోజు ప్రభుత్వానికి ఒక అద్భుతమైనటువంటి సూచనని వారు అందించారు. ఆ సూచనని ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు, వారి నుంచి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సూచనని దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు మనకి మన తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చేస్తే బాగుంటుందేమోనని నాది కూడా అభిప్రాయం. ఎందుకంటే ఇంటర్నేషనల్ డిపార్చర్ అన్నారండి, అది పక్కన స్థలం కూడా ఉంది రాసుకోవడానికి తెలుగు. ఇంకా కావాలంటే ఇక్కడ హిందీ కూడా ఉంది కాబట్టి నేషనల్ లాంగ్వేజ్ హిందీలో కూడా రాసుకోవచ్చు. ఇంగ్లీషు హిందీ కూడా అందరికీ ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నప్పుడు
తెలుగు పదాలే కాకుండా ఇంగ్లీష్ పదాలు కూడా ఎన్నో మన మధ్యన దొరుకుతూ ఉన్నాయి. అవును. సో ఇంగ్లీష్ లేకుండా తెలుగు మాట్లాడడం అనేది అసాధ్యం అయిపోయింది. ఎందుకంటే కొన్ని పదాలు మీరు ఎంత మనం వద్దనుకుంటే ఆ యొక్క సందర్భంలో బట్టి మనం వాడక తప్పదు ఇంగ్లీష్ పదం. అవును. కాబట్టి ఎందుకంటే మీతో ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు తెలుగు భాషకి మెరుగులు దిద్దుతున్నారు కాబట్టి ఈ బాధలు మీతో చెప్పుకోవడం జరుగుతుంది. మీరు అన్నదాంట్లో న్యాయం ఉందండి. అదే. అయితే ఈ సందర్భంగా ఒక వ్యక్తి గురించి మీకు చెప్తా. సమీప కాలంలో నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. వారు మారిషస్ తెలుగు భాషాధికారి సంజీవ నరసింహ. అప్పుడు వారు మాట్లాడతారండి, ఎక్కడ చిన్న ఆంగ్ల పదం అనేది రాకుండా సంభాషిస్తారు. వారు మా నుండి కూడా అటువంటి సంభాషణనే ఎదురు చూస్తూ ఉంటారు. వారితో మాట్లాడేటప్పుడు మనసుని ఏకాగ్రత చేసి తెలుగు భాషని బాగా గుర్తు చేసుకుంటూ మాట్లాడాల్సి వచ్చింది. అటువంటి వారు ముందుకు వస్తే తెలుగు భాష అద్భుతమైనటువంటి శిఖరాలకు చేరుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే మీ అమ్మాయి కూడా అమెరికాలో ఉంటున్నారు కదా అనుకుంటున్నాను. మీ అమ్మాయి కూడా డాక్టర్ కదండి? అవునండి. ఇక్కడ నా కుటుంబం గురించి కొంచెం చెప్తా. నా భర్త ఒక పెద్ద సైంటిస్ట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భూతత్వ శాస్త్రం, అందులో సీనియర్ సైంటిస్ట్, హెడ్ ఆఫ్ ది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేసి రిటైర్ అయ్యారు. మాకు 2 పిల్లలు, పాప బాబు. మా పాప హూస్టన్ మెథడిస్ట్ పిఎల్ ల్యాండ్ బ్రాంచ్కి కార్డియాలజీ వింగ్ డైరెక్టర్గా ఉంది ఇప్పుడు. మా అల్లుడు గారు వారు కూడా కార్డియోవాస్కులర్ ఎనస్థీషియాలజిస్ట్. ఈ మధ్య కాలంలోనే ఒక అద్భుతమైనటువంటి పదవిని కూడా వారు చేపట్టారు. మా బాబు ఫోర్డ్ కంపెనీ మెకానికల్ ఇంజనీర్, కోడలు ఎంఎంఆర్ కంపెనీలో పనిచేస్తున్నారు. మాకు ఒక చిన్న మనవాడు బుజ్జిగాడికి కూడా మా పాప తెలుగు ఇంగ్లీషు 2 నేర్పుతా ఉంది. సంతోషించాను. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మా పాప కూడా చిన్నప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం, ఈరోజు చెన్నై. అప్పుడు మా పాపకి మాతృభాష రావాలి అన్న ఉద్దేశంతో చిన్నప్పుడు ఏబిసిడీలతో పాటు తెలుగు నేర్పించారు. నేనే ఊహించలేదు. మేము ఆమె ఇంటర్ టైంలో మేము ఇక్కడికి వచ్చాము. ఆ రోజుల్లో తెలుగు అకాడమీ బుక్స్ తెలుగులో మాత్రమే ఉండేవి, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా దొరుకుతున్నాయి. మా పాప మెడిసిన్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా భగవంతుడు దయ వల్ల నేను నేర్పిన తెలుగుతోనే నేర్చుకుంది. తెలుగు ఎంతగా ఉపయోగపడిందో మా జీవితాల్లో నాకు అప్పుడు అర్థమైంది. ఇంగ్లీష్లో లేవు అప్పుడు. అవునండి. ప్రతిరోజు ఎదురింట్లో ఒక పాప ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అక్క టెక్నికల్ వర్డ్స్ నేర్చుకొని తెలుగులో దీన్ని ఏమంటారు, ఈ పదానికి అర్థం ఏంటి ఇంగ్లీష్లో అని అలా నేర్చుకొని తను కాకతీయ అకాడమీలో మంచి స్థానాన్ని సంపాదించుకోవటమే కాకుండా ఇంటర్లో కాలేజీ ఫస్ట్, తర్వాత 150వ ర్యాంకు మెడిసిన్లో సంపాదించుకొని గుంటూరు మెడికల్ కాలేజీలో చదివి గుంటూరు మెడికల్ కాలేజీ టాపర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్గా తను విజయాల్ని సాధించి 6 సబ్జెక్టులలోనూ తనే గోల్డ్ మెడలిస్టు మెడికల్ కాలేజీలో. ఆ తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ హాస్పిటల్లో ఎండి, సెయింట్ లూక్స్లో డిఎం, ఫెలోషిప్ అన్నీ చేసి ఇప్పుడు కార్డియాలజీలో ఆమె ఒక అత్యున్నతమైన పదవిలో ఆమె తన విధి నిర్వహణ కొనసాగిస్తూ ఉంది. కారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్ము
దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునన్. ద్రౌపదిని అవమానిస్తాడు దుర్యోధనుడు. తన అంకభాగం మీద కూర్చోమని ఆమెను పిలుస్తాడు బానిస అని. అప్పుడు మండిపడిన భీముడు పాడిన పద్యం ఘంటసాల గారి అమృతమైన గళంలో ఆ పద్యం వీణులు విందుగా, మనసుకు హాయిగా, మనలోని రక్తం ఉడుకులెత్తేట్లుగా ఆనాటికి ఈనాటికి ఏనాటికి అద్భుతమైన పద్యం అది. అలానే మా నాన్నగారు రాసిన పద్యం ఒకటి చెప్తాను. భువన విజయంలో నాన్నగారు రామరాజ్య భూషణుడు పాత్రను పోషించేవారు. వారికి ఏదైనా శ్రీకృష్ణదేవరాయల మీద ఒక పద్యం చెప్పండి అంటే ఆ వేదికకి వెళ్ళే ముందు నాన్నగారు కేవలం 10 నిమిషాల ముందు రాసిన పద్యం. ఎందుకంటే నాన్నగారు చెప్తుంటే రాసేదాన్ని, అట్లానే నాకు భాష మీద పట్టొచ్చింది. స్వస్తి నరాశ్వహస్తిపతి సాహస శౌర్య విభంజన క్రియ, స్వస్తి సమస్త రాజకుల శస్త పరాక్రమ ధైర్య దౌర్బల, స్వస్తి కవీశ్వర ప్రథిత వాంగ్మయ శోభిత విష్ణుచిత్త, శ్రీరస్తు మహాంధ్రభోజ సమరాంగణ భీషణ కృష్ణరాట్ ప్రభు అని మా నాన్నగారు రాశారు. ఐఎమ్ ప్రౌడ్ టు బీ హిస్ డాటర్. శశిబాల గారు బాగుంది, చక్కటి పద్యం గురించి వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు సాంస్కృతిక సంస్థల్లో ఎప్పుడు అడుగుపెట్టారు? నా తొలి రచన అండి మాస్టర్ టి శరత్చంద్ర గారి పేరు చెప్పారు కదా మీరు. ఇప్పుడు ఆయన ఒక కార్యక్రమం చేశారు. ఘంటసాల అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబినేషన్. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా మా ఇంటి వెనక ఉన్న జగజీవన్ రావు భవన్లో జరిగింది. వారు సడన్గా నా దగ్గరికి వచ్చి, మీరు శశిబాల గారే కదా అన్నారు. అవును అన్నా. ఇందా నుంచి మీరు అవునా కాదా అని ఫేస్బుక్లో మేము ఫోటో చూస్తూ నిర్ధారించుకొని మీ దగ్గరికి వచ్చాను. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ మేడం. సార్ దయచేసి మేడం గారితో ఫోటో కావాలి. అలాంటి ఇన్సిడెంట్స్ 2-3 చోట్ల జరిగినాయి. నేను నెల తెలుగు వెన్నెలకి ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు నాతో పాటు ప్రఖ్యాత డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు కూడా వచ్చారు. ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఇంగ్లీష్ పదం. వ్యక్తీకరించడం అంటే అంత చక్కగా తెలుగు భాష మీద ఉన్న పట్టుత్వం ఉన్న శశిబాల గారే తెలుగు పూర్తిగా మాట్లాడడం కూడా ఇంగ్లీష్ పదం లేకుండా కష్టంగా ఉన్న పరిస్థితులు ఇవి. కాబట్టి మనం తెలుగుని, మన తెలుగు భాషని మనం కాపాడుకుందాం, భావి తరాలకి అందిద్దాం. అలాంటి శశిబాల గారు ఎంతమందో మనకి పుట్టాలి. శశిబాల గారు ఇంకా ఈ భాష గురించి కృషి చేయాలి. ఎందుకంటే మనం ఈరోజు చర్చాగోష్ఠిలో ముఖ్యంగా మాతృభాష గురించే చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే మనం వివిధ సందర్భాల్లోని మనం నిత్యం వాడుకున్న ప్రదేశాలని, కార్యాలయాల్లోని కొద్దిగా తెలుగులోనే మనం రాస్తే భాషని కాపాడుకునే వాళ్ళం అవుతాం. దీనికి పూర్తిగా తమిళనాడు ప్రభుత్వం సహకరిస్తుంది వాళ్ళ యొక్క మాతృభాషకి. ఎందుకంటే వాళ్ళు షాపుల పైన షాప్ అన్నాను చూసారా, అది షాపు అన్నది తెలుగు పదం వాడలేకపోతున్నాను నేను కూడా. ఇలా కొన్ని మన జీవితంలో మనకి అంగడి ఈ అంగడి ఇలా మన జీవితంలో కొన్ని పదాలు, ఇంగ్లీష్ పదాలు అలా కూర్చుండిపోయినాయి గట్టిగా. కాబట్టి మనం ఇతర భాషలు ఎలాగా బతికించుకోవడానికి ఇతర రాష్ట్రాలు ఉన్నాయి, అలాగే మన భాషను మనం బతికించుకోవడానికి మనకు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి తెలుగుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తే అంత మంచిదని నాకు అభిప్రాయం. ఈరోజు ఇంటర్వ్యూ సగం ఆమెది సగం నాది అన్నట్టు అయిపోయింది. అయినా ఎందుకు అయిందంటే మనసు విప్పాలన్న కార్యక్రమంలో ముఖ్యంగా కవిత్రి, రచయిత్రి, ఆమె ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆమె ఎంతో అనుభవంతో కూడుకున్న శశిబాల గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నానండి. కృతజ్ఞరాల్ని. ఆఖరిగా నాకు ఒకే ఒక మాటతో ముగిస్తాను. ఈరోజు రాయటం మాత్రమే చేతాను నేను. 10 మందిలో
మాట్లాడే అవకాశం, మాట్లాడటానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఒకరున్నారు. అంతకుముందు కేవలం రాయటం వరకే, వేదికల మీద మాట్లాడటం కూడా చేత కాదు, భయం. కానీ అద్భుతమైనటువంటి వాగ్భూషణ చక్రవర్తి డాక్టర్ వకుళాభరణ కృష్ణమోహన్ రావు గారు, వారి ఉపన్యాసాలు మా నాన్నగారి ఉపన్యాసాల్లాగా ఉంటాయి. అవి విని పదే పదే స్ఫూర్తిని పొంది ఈరోజు మీ అందరి ముందు నేను మాట్లాడటానికి, అందులో మంచి స్థానాన్ని సంపాదించడానికి స్ఫూర్తికారకులైన వారికి కూడా నేను ఈ వేదిక ద్వారా నమస్కరిస్తున్నాను. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.